హలో గైస్, వెల్కమ్ టు డ్రామా విజన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది బూమర్ అంకుల్ మూవీ రివ్యూ అనమాట. 2024లో వచ్చింది. తమిళ్ ఫిలిం, తెలుగు డబ్బెడ్లో ఉంది. ఈ మూవీ చూసాక నాకు ఏమనిపించిందంటే, డైరెక్టర్ ఎంఎస్ స్వెదస్ మీకు ఈ మూవీ ఎలా తీయాలనిపించింది అంటే, మార్వల్, డీసీ ఇవన్నీ చూసి క్రాస్ ఓవర్ చేయాలనిపించినట్టుంది ఈ డైరెక్టర్కి. అది ఖచ్చితం. అంటే ఒక వండర్ ఉమెన్, ఒక బ్యాట్మ్యాన్, ఒక స్పైడర్ మ్యాన్, ఒక హల్క్, ఒక థోర్, అంటే పెద్ద పెద్ద హీరోలందరినీ తెచ్చేసి ఇక్కడ ఏదో చేసేసి తమిళ్లో హిట్ కొట్టేద్దాం అనుకున్నాడు. కానీ అంతగా అనిపించలే. కానీ కొన్ని ఫైట్ సీన్స్ బాగున్నాయి. అంటే మార్వల్ చూపించలేను కూడా ఇందులో అయితే చూపించారు. డీసీ మార్వల్ క్రాస్ ఓవర్ అయితే ఉంటుంది ఈ మూవీలో. బాగుంటుంది. మంచి కామెడీ థ్రిల్లర్ టైప్లో తీశారు. కానీ అంత ఏం గొప్ప సినిమా అయితే కాదు. జస్ట్ ఓకే. లాజికల్ చూడకండి. లాజికల్ చూస్తే సినిమా వేస్ట్, మామూలుగానే వేస్టే. కానీ ఏదో ఒక టైంపాస్కి అన్నీ చూసేసాం, ఇంకేం లేవు సినిమాలు అంటే మాత్రం ఇది చూడండి. ఓకే. క్యాస్ట్ వచ్చేసి యోగి బాబు, ఓవియా, సోనా, అలాగే కేపీవై బాలా, వీళ్ళైతే మెయిన్ లీడ్ రోల్స్లో అయితే కనిపించారు. 1:57 అయితే ఉంటుంది. మార్చ్ 29వ రిలీజ్ అయింది ఈ మూవీ. నేను రివ్యూ చేయడం లేట్ అయిపోయింది. ప్రజెంట్ ఇది ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా. IMDb 3.2/10 అయితే ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు 1.5/5 అయితే ఇచ్చారు. నేను 10కి 4 అయితే ఇస్తాను. అంతగా అనిపించలే, కానీ జస్ట్ అని ఓకే ఫిలిం, వన్ టైం వాచబుల్. అది కూడా ఏంటి, అన్నీ చూసేసి బోరు కొడుతుంది, ఏమీ లేవురా ఇలాంటి సూపర్ హీరో తమిళ్ టైప్ సినిమా చూద్దామంటే చూడండి, లేకపోతే ఇది కూడా వేస్ట్ అని చెప్తా. ఓకే గైస్, ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూడకపోతే కొత్త వీడియోస్ చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఎండ్ స్క్రీన్లో ఉంటాయి. మళ్ళీ కలుద్దాం. గుడ్ బై.